passiert? Auto ist Eis worden wieder. Eis అయిపోయిందా ఆటో? Oh mein Gott. Oh mein Gott. Dann ich hatte Eis bestellt. సరే ఇటు చూసి మాట్లాడు. హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ అలానే మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుండే, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే జర్మనీలో ఉంటాం, తెలుగు ఫ్యామిలీ. సో జర్మనీలో మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాము. సో ఇంకా ఛానల్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసారు కదా, మా హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. అంటే మా ఇంటికి ఒక 2 స్టోర్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ జర్మనీలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది, కెల్లర్ అని చెప్పి అంటూ ఉంటారు. అది అందరికీ కంపల్సరీ ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు మాకు ఒక టెప్స్టల్ రూమ్ అంటారనమాట, చిన్న స్టోర్ రూమ్ లాగా ఉంది. సో అవి 2 బాగా క్లీన్ చేయాలని చెప్పేసి ఈ రోజు పర్టికులర్గా డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకే పొద్దున్నే నివిని కిటాకి డ్రాప్ చేశాను అండ్ నేను హోమ్ ఆఫీస్లో ఉన్నాను అనమాట. రాజ్ ఏమో వచ్చేసి ఇంకా లీవ్ పెట్టేశాడు, లేకపోతే ఈ హౌస్ క్లీనింగ్ అంతా కూడా మనకి వీకెండ్స్ ఇదంతా కూడా అసలు అవ్వట్లే అనమాట. సో వ్లాగ్ చూస్తున్నారు కదా, ఇప్పుడే నివిని అయితే డ్రాప్ చేసి వచ్చాను అనమాట. అండ్ రాజ్ వచ్చేసి క్లీనింగ్ అనమాట. ఈ రోజంతా చెప్పాను కదా క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. 2 రూమ్స్ ఉన్నాయి, స్టోర్ రూమ్స్. ఒకటేమో ఎంట్రన్స్ లో అండ్ ఇంకోటేమో బాగా లోపలికి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అన్నెసరీ థింగ్స్ లేదా అప్పుడప్పుడు తీసుకునేవన్నీ పెట్టేస్తాం అనమాట. సో అలా చాలా పెట్టేసాం ఇప్పటి వరకు, లాస్ట్ ఇయర్ అంతా. అండ్ ఇప్పటి వరకు టైం రాలేదు అండ్ ఇప్పటికీ టైం లేదు. పాపం తను ఈ 2 రోజులు ఒక 2 రోజులు అయితే లీవ్ పెట్టుకున్నాడు. ఈ రోజు రేపు ఫుల్ క్లీన్ చేసి పనిచేయనివన్నీ బయట పడేద్దామని. అండ్ ఇంకా చాలా సామాన్లు పనికొచ్చేవి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా సేల్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. అంటే సేల్ అంటే ఈబే క్లైన్ అని ఉంటుంది ఇక్కడ జర్మనీలో. సో అది అందులో పెట్టేస్తే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇవి సైకిల్స్, స్కూటర్, దానివి చాలా ఉన్నాయన్నమాట. పాపం టాయ్స్ ఇవన్నీ కూడా అంటే డైరెక్ట్ గా పడేయకుండా ఏదో గిఫ్టింగ్ కానీ లేకపోతే ఒకవేళ మంచి ప్రొడక్ట్స్ అయితే మనం సేల్కి కానీ ఇలా పెట్టచ్చు అనమాట. అలాగే చాలా మంది యూజ్ చేసుకుంటారు. అలా చేద్దామని ఈ రోజు రేపు ఫుల్ లీవ్ పెట్టించుకున్నాడు అనమాట. నేనైతే ఈరోజు హోమ్ ఆఫీస్ ఉంటాను, సో ఈ రోజు కొంచెం హెల్ప్ ఉంటాను అనమాట. అవన్నీ తీసి ఇవన్నీ ఫొటోస్ తీసి పెట్టడమే కాకుండా పడేసేవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకెళ్ళి వెబ్ స్టాప్ లో పడేయాలి. సో అవన్నీ ఈ రోజు నేను హోమ్ ఆఫీస్ లో ఉండి తను ఇలా ఉంటే కొంచెం ఈజీ అవుతుందని చెప్పి చేసుకుంటున్నాం ఈ రోజు. సో క్లీనింగ్ అదంతా అండ్ మీకు కూడా చూపిస్తాను. చాలా సామాన్లు ఉన్నాయన్నమాట. అండ్ మా పెద్ద టీవీ ఒకటి ఉంది మెయిన్. సో అది మేము షిఫ్ట్ అయినప్పుడు పాడైపోయింది అనమాట, డిస్ప్లే పాడైపోయింది. అది కూడా పడేయాలి ఈ రోజు. సో అవన్నీ ఉన్నాయి, అవన్నీ జాగ్రత్తగా తీసి పడేయాలి. సో ఇదైతే ఈ వ్లాగ్ లో అన్ని కూడా మీకు చెప్తాను, ఇక్కడ ఎలా పడేస్తాము ఏంటి ఇవన్నీ కూడా. అండ్ ఇవి వచ్చేసి ప్యాన్ కేక్స్ అనమాట. ఇవి బ్రేక్ఫాస్ట్కి వేసాడు రాజు. కొంచెం ఓట్స్, ఎగ్, బనానా ఇవన్నీ వేస్తాడనమాట ఇవి బ్రేక్ఫాస్ట్కి అది. అండ్ ఇప్పుడు ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇప్పుడే తెచ్చుకున్నాను నేను ఫ్రెష్గా బ్రెడ్. ఇప్పుడు కొంచెం ఫ్రిష్ కేసే పెట్టుకుని తింటాను. ఇవి తర్వాత ఎప్పుడన్నా తింటామన్నమాట. రాజు ఓట్స్ తినేసాడు. సో నివికి పెట్టి ఇవి కొద్దిగా మిగిలిని పక్కన పెట్టేస్తాను ప్రస్తుతానికి అయితే. ఇదంటే ఇందులో కొంచెం బనానా ఉంటుంది. సో పొద్దున్నే స్వీట్ అనమాట. ప్యాన్ కేక్స్ మ్యాపిల్ సిరప్తో తింటాను నేను. సో పొద్దున్నే స్వీట్ ఎందుకు కానీ తర్వాత ఎప్పుడన్నా ఈవినింగ్ తిందామని చెప్పేసి బ్రెడ్ అయితే తెచ్చుకున్నా అనమాట. సో ఇంక ఈ బ్రెడ్ వచ్చేసి కొంచెం ఫ్రిష్ కేజీ అంటారనమాట. అంటే ఫ్రెష్ క్రీము అలాగా ఇంగ్లీష్ లో నాకు తెలియదు అంతా. సో అది రాసుకుని తింటా అనమాట. ఇది ఆల్మెట్ది మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఇది. అంటే మనం యూజువల్గా బటర్ ఇవి తింటాం కదా, ఇది పిల్లలకు కూడా మంచిదే అనమాట. సో ఇది కొంచెం ఇలాగ ఉంటుంది అనమాట. ఫ్రిష్ కేసే అంటారు ఇక్కడ, ఎగ్జాక్ట్ గా నాకు ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు ఇది. సో ఇది జస్ట్ ఏం లే, బ్రెడ్ మీద ఇలా పెట్టుకుని తినేస్తా అనమాట. ఇది స్ప్రెడ్ లాగా. నాకు పీనట్ బటర్ అసలు అలవాట్లేదు. రాజ్ తినేవాడు, బట్ నాకు పీనట్ బటర్ ఎందుకు నచ్చదు. చాలా మంది పీనట్ బటర్ తింటారు కదా మంచిదని చెప్పి. సో నాకు అస్సలు అలవాట్లేదు అనమాట. నాకు కొంచెం గొంతు కిచకిచా అంటుంది అనమాట. వెదర్ చూసారు కదా, ఫుల్ చల్లగా అయిపోయి ఫాల్ సీజన్ లోకి వచ్చినట్టుంది. సో అసలు ఓపిక లేదనమాట. ఫుల్ గొంతు అంతా గొంతు క్రంపలా ఉండి అలా ఉంది. సో అందుకే ఇలా స్ప్రెడ్ లా రాసుకుని తినేస్తా అనమాట. అంతే, బ్రెడ్ అండ్ ఫిష్ కేసే. ఇది నా బ్రేక్ఫాస్ట్. సో రాజు అయితే పాపం అలా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా చిన్న చిన్నవన్నీ తీసి తను తినేసాడు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది తంది. నేను నివిని అది డ్రాప్ చేసుకుని వచ్చి ఇప్పుడు తింటున్నా అనమాట. తను రెడీ చేసేవన్నీ దింపి ఇప్పుడు తినేసి కాసేపు వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసుకున్న తర్వాత నాకు టైం వచ్చినప్పుడు వంట చేస్తాను అనమాట. అండ్ మధ్యలో రాజుకి హెల్ప్ కావాలంటే నేను వెళ్ళాలి, తనకి కూడా హెల్ప్ చేయాలన్నమాట. సో ఇవన్నీ నేను చేస్తూ మీకు వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ రోజు ప్లాన్ అయితే చెప్పాను కదా, అదంతా కూడా మీకు ఈ వ్లాగ్ లో ఉంటుందన్నమాట. ఏం చేసాము, అన్ని పాత బట్టలు లేకపోతే టీవీ ఒకటి
ఒక్కొక్కటి పాడైపోయింది, అవన్నీ కూడా ఎలా పాడేసాం ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం వర్క్ చేసుకున్నాను. ఈ లోపే రాసి పిలిచాడు అనమాట. తనకి ఒక్కడికే అయితే అసలు అవ్వదన్నమాట, ఎందుకంటే చాలా థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పర్సనల్ థింగ్స్ కదా, ఇవి మనవి ఎంత పనులను పెట్టుకుని క్లీన్ చేయించుకున్నా చేస్తారు. బట్ వచ్చేసరికి అట్ ద లాస్ట్ మనకి మన థింగ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకుని మనమైతేనే సార్ట్అవుట్ చేసుకోగలం. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, అన్ని పక్కకు తోసి క్లీన్ చేయమంటే చేసేస్తారు. బట్ అది చాలా పని అవ్వదన్నమాట. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనం అన్ని సామాన్లు సర్దుకుని తర్వాత క్లీన్ చేసుకోవడం చెప్పాలంటే చాలా ఈజీ, మెయిన్ థింగ్. సో ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అన్నీ ఏం పనికి వస్తాయి ఏం పనికి రావు అవన్నీ సెపరేట్ చేసి పాడేసేవే. అండ్ మోస్ట్లీ ఇలాగా మనం యూజ్ చేయనివి స్పీకర్స్ కానీ అలాంటివన్నీ కూడా మనం ఈబేలో అవి పెట్టేయచ్చు. అండ్ ఇవి టాయ్స్ చాలా వరకు మేము పాడేసాము, చాలా టాయ్స్ అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను బ్లాగ్లో. దానికి సంబంధించినవి ఇవి చాలా వరకు పాడేసాము. కొన్ని పనికొచ్చేవి గిఫ్టింగ్ కొంచెము ఈబేలో మన గిఫ్టింగ్ కింద పెట్టేయచ్చు అనమాట. రాజ్ ఆల్రెడీ లాస్ట్ మంత్ ఇవి టాయ్స్ ఇవన్నీ కూడా తన గిఫ్టింగ్కి పెట్టేశాడు ఈబే లైన్లో. ఎవరికన్నా కావాల్సి వస్తే వచ్చి పిక్ చేసేసుకుంటారనమాట. అలాగా అయినా సరే ఇంకా చాలా ఉన్నాయి స్టోర్ రూమ్స్లో పెట్టి వదిలేసినవి. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అనమాట. రాజ్ పిలిచి ఇవన్నీ ఫొటోస్ తీసి పెట్టేసా అని చెప్తే అవన్నీ తీస్తున్నాను. అండ్ సూట్ కేసులు అవన్నీ కూడా కొన్ని క్లోత్స్ డివైడ్ చేసి కొన్ని సెంటిమెంట్ ఉంటాయి కదా మనకి, అలాంటివన్నీ సర్దడం, అసలు ఓపెన్ చేయకుండా చాలా వస్తువులు ఉండిపోతాయి కొనేసి మనం మిస్ చేసినవి. సో అలాంటివి అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం అనమాట. అవి ఇక్కడ నేను చేస్తున్నాను. తను అవన్నీ నాకు ఒకటి ఇస్తుంటే ఫొటోస్ తీయడం, లేదా అవి ఏ సూట్ కేసులో పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏంటి అవన్నీ కూడా సర్దుతున్నా అనమాట. అండ్ ఇక్కడ పెట్టినవన్నీ కూడా మేము యూజ్ చేయను అనమాట. ఇదంతా కూడా పాత ఇంట్లోవి లైట్స్, లేకపోతే ఫర్నిచర్ చిన్నవి ఇవి స్ట్రాలర్స్, ఇవన్నీ కూడా మేము ఇంకా యూజ్ చేయట్లేదు. ఈ స్ట్రాలర్ అయితే మేము లాస్ట్ ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు సెకండ్ స్ట్రాలర్ మళ్ళీ మేము కొని తీసుకొచ్చాము. అసలు ఎందుకు తెచ్చాము మాకే తెలీదు. అప్పుడు మాకు కావాలి లైట్ వెయిట్ స్ట్రాలర్ అని తెచ్చుకున్నాము, ఇవి ఇంకా చిన్నది కాబట్టి. బట్ మేము అది తెచ్చిన తర్వాత అస్సలు యూజ్ చేయలే అనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ న్యూ అనమాట అదైతే, ఆ స్ట్రాలర్ అయితే. సో అలాంటివన్నీ కూడా చాలా ఉండిపోయినాయి. ఇది వచ్చేసి ఇంకో స్టోర్ రూమ్ అనమాట. ఇందులో అయితే చెప్పనక్కర్లేదు, నివి స్టఫ్ అంతా కూడా పడేయడం ఇష్టం లేక అలానే ఉంచామన్నమాట. అది పుట్టినప్పటి నుంచి ఏం వాడిందో అవన్నీ ప్రతి చిన్న పీస్ కూడా అలాగే దాచుంచామన్నమాట. సపోజ్ ఇవి చూడండి, ఇవి చిన్నప్పటి షూస్ అనమాట, అవి కూడా ఉంచాను నేను. ఇంకెప్పుడైతే డిసిషన్ తీసుకున్నాం అనమాట, లేదు ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి, అన్ని అలా ఉంచుకోలేము, ఇలా చాలా పైలప్ అయిపోయి ఉంటాయని చెప్పేసి మేమైతే డెసిషన్ తీసుకుని లాస్ట్కి అన్ని సార్ట్అవుట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఇవన్నీ ఏమో ఇప్పుడు పడేసేవి, మనసు ఒప్పట్లేదు కానీ ఇవన్నీ పడేసేవి. అండ్ ఇంకా ఇవేమో ఇండియా పంపిద్దామని చిన్నపిల్లల బట్టలు, ఇవి బాగా చిన్నప్పుడువి. సో పడే బుద్ధి వేయట్లేదు, మంచిగా ఉన్నాయి, అలాగే ఎమోషన్తో కూడిన బట్టలు. సో మన వాళ్ళు ఎవరైనా వాడుకుంటే మంచిదని చెప్పి సర్దాను. అండ్ మంచిగా ఉన్నవి మెయిన్. సో ఇవన్నీ కొంచెం బాగా ఎక్కువ వాడేసినవన్నీ తీసేసాను. అండ్ ఇవి ఫస్ట్ మెమరీస్ ఉంటాయి కదా, దానికి సంబంధించినవి అనమాట. ఫస్ట్ టైం వాళ్ళ మామ కొనిచ్చిన డ్రెస్ తీసుకెళ్ళి, అండ్ ఇవి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిన టీషర్ట్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు, ఫస్ట్ ఫ్లైట్ మేము చెన్నై వెళ్తున్నాం ఇండియాలో. సో అప్పుడు వేసుకుందనమాట. ఇవన్నీ ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉన్నాయన్నమాట మెమరీస్ అన్నీ. తను ఫస్ట్ సన్ క్యాప్ చూసారు కదా. అసలు ఆ రోజంతా కూడా నేను కూర్చుని సార్ట్అవుట్ చేస్తూనే ఉన్నాను అనమాట. బట్టలన్నీ కూడా రాజ్ మళ్ళీ తెస్తూనే ఉన్నాడు. నేను ఇంకా సూట్ కేసులోవి అట్టపెట్టలోవే అనుకున్నాను, బట్ ఇంకా లోపల చాలా ఉన్నాయని ఇలాంటివి ఇంకో 2 కవర్లు ఫిల్ చేసి తీసుకొచ్చాడు అనమాట. సో అలా ఉంది అసలు పరిస్థితి. ఎందుకంటే నివి చిన్నప్పటి నుంచి వెళ్తుంది కదా కీటాకి. ఇక్కడ కీట వెళ్ళే పిల్లలు ఏంటంటే బట్టలు ఆబ్వియస్గా ఎక్కువ కావాలి, రోజు వేసుకుని వెళ్తారు, రోజు మట్టి అవుతాయి. సో అలా వాళ్ళకి కంపల్సరీ ఎక్కువే కావాల్సి పడుతుంది. అండ్ అందులోని వింటర్లో అయితే మనం లేయరింగ్ చేస్తాం కదా, 2-3 లేయర్స్ వేస్తూ ఉంటాము లోపల ఇవన్నీ కూడా. సో ఆబ్వియస్గా బట్టలు ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కొంచెం తగ్గించాము, కంట్రోల్లో ఉండాలి, అంత మంచిది కాదని చెప్పి చాలా వరకు తగ్గించాము. అండ్ టాయ్స్ ఎస్పెషల్గా కొనడం అయితే మానేసాం. నాకు తెలిసి మేము టాయ్స్ కొని 1.5 year అయిపోయింది అనుకుంటాను ఇవికి. ఇంకా లేదు, ఏదైనా సరే తనకి యూజ్ అయ్యేది అయితేనే కొంటున్నాం తప్ప అసలు టాయ్స్ ఇటువంటివి సాఫ్ట్ టాయ్స్ ఇలాంటివి ఏం కొనట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు చాలా బల్క్ అయిపోయినాయి అనమాట. టాయ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పటి వరకు నివికి. తన
రూమ్ దాటి బయటకు వచ్చేస్తున్నాయి, అంత దారుణంగా ఉన్నాయన్నమాట. సో అందుకే టాయ్స్ అయితే 1.5 year నుంచి కొనడం అయితే ఆపేసాం, ఈ మధ్యన ఏం కొనలేదు. బట్ బట్టలు అయితే మాత్రం తప్పట్లే అనమాట, తనకి అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి పడుతుంది. సో అందులోని ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల అలా ఎక్కువ అయిపోయినాయి అనమాట బాగా. సో చాలా వరకు మధ్యలో ఇచ్చేస్తూనే ఉన్నాం మేము. డొనేషన్ బిన్స్ ఇవి ఉంటాయి ఇక్కడ మనకి, రీసైక్లింగ్ బిన్స్ అని, సో వాటిలో కూడా వేసేస్తూ ఉన్నాము. సో అయినా సరే చాలా ఉన్నాయన్నమాట. చెప్తున్నాను కదా, ఎమోషన్తో కొన్ని కూడుకునే ఉంటాయి కదా, సో అవైతే ఇవ్వలేకపోతున్నాము. కొన్ని అయితే నేను సెపరేట్ చేశాను. ఇండియా పిల్లలు చాలా మంది ఉంటారు కదా, చిన్న పిల్లలు, సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వేసుకుంటారని చెప్పేసి కొన్ని ప్యాక్ చేశాను. ఇంకా చూసారు కదా, టాయ్స్ చాలా వరకు పడేశాడు. అయినా సరే ఇవి చాలా వరకు సెపరేట్ చేసేసిన టాయ్స్ ఉన్నాయన్నమాట. ఇంకొద్ది ఇవి పాడేద్దామని చెప్పేసి, బాగా మనకి ఉంటాయి కదా పిల్లలకి ఆడుకునేవి, ఇవి డోతో ఆడుకునేవి, ప్లాస్టిక్ అన్నీ చాలా ఉండిపోయినాయి అనమాట. అవన్నీ కూడా తీసేసాం పడేయడానికి. అండ్ ఈ బట్టలన్నీ కూడా మేము పడేయకుండా అవి తీసుకుని వెళ్ళి H&Mకి ఇచ్చామన్నమాట ఈసారి. యూజువల్గా అయితే మన రీసైకిల్ బిన్స్ ఉంటాయి ఇక్కడ, షూస్ అవి పడేయడానికి, క్లోత్స్ పడేయడానికి అలాగా. సో మేము ఈసారి ఏం చేసామంటే షూస్ మామూలుగా రీసైకిల్ బిన్లోనే వేసేసాము, బట్ క్లోత్స్ తీసుకెళ్ళి H&Mలో ఇచ్చామన్నమాట. సో అది మీకు చూపిస్తాను ఎలాగా అన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మా టీవీ, కొత్త టీవీ అనమాట ఇది. మేము నాకు తెలిసి ఒక 5 months ఎంతో వాడాము అంతే, కొనిన తర్వాత. సోనీ 65 inches అనమాట. చాలా ఇష్టపడి కొనుక్కున్నాము జర్మనీలో ఫస్ట్ టైం. సో మేమిద్దరం అంత టీవీ చూడము యాక్చువల్గా చెప్పాలంటే, అంత ఎక్కువగా ఏం చూసేవాళ్ళం కాదు. వెబ్ సిరీస్ చూస్తాం అనమాట ఇద్దరం కూడా, ఏదైనా స్టార్ట్ చేసామంటే కలిసి చూసేవాళ్ళము. సో దానికే యూజ్ చేసాము. బట్ అన్ఫార్చునేట్గా మేము మూవ్ అయినప్పుడు వీళ్ళు వర్కర్ ఉంటాడు కదా, వర్కర్ సరిగ్గా చేయలేదన్నమాట. అండ్ సోనీ ఇన్సూరెన్స్ ఇవన్నీ పక్కన పెడితే సోనీ డిస్ప్లే కూడా అది రిపేర్ అవ్వేది కాదు అని చెప్పి తెలిసింది మాకు. అసలు ఎక్కడ చేయమని చెప్పేశారు, ఇంకా జస్ట్ డైరెక్ట్ డస్ట్బిన్లో పడేయడమే అని చెప్పి అన్నారనమాట. ఐ మీన్ వెక్ష్మైజ్ అని అనేస్తారు వెంటనే. సో పడేయడమే అనమాట, ఇంకేం చేయలేము. కొత్త టీవీనే, అప్పుడే మా పేమెంట్ కూడా అయింది, ఇంకేం చేయలేము, నో ఆప్షన్ అనమాట. సో అదైతే మేము అప్పుడు పడేయడానికి అవ్వలేదు మాకు యాక్చువల్గా చెప్పాలంటే. బాగా పనుల్లో పడిపోయి స్టోర్ రూమ్లోనే పెట్టి వదిలేసాం, ఇట్స్ ఓకేలే పోతే పోనీ అని చెప్పేసి. దానికి ఇప్పుడు టైం వచ్చిందనమాట, ఇంకా తప్పదు, లెట్ ఇట్ గో అని చెప్పి మేము దాన్ని పడేయాలి ఈ రోజు పట్టుకెళ్ళి. సో అది కూడా ఈ రోజే టాస్క్ పెట్టుకున్నాము. అండ్ ఇదంతా సార్ట్అవుట్ చేసిన తర్వాత చాలా స్టఫ్ వచ్చేసింది అనమాట, వేస్టేజ్ ఇప్పుడు మనం పడేయాల్సినవి. సో చాలా వచ్చేసినాయి. అవి మాకు 2 trips వేయాల్సి వచ్చింది. ఆబ్వియస్గా టీవీ మనకు తెలిసిందే పట్టదు, పెద్ద టీవీ కాబట్టి కార్లో ముందు ఇదంతా స్టఫ్ తీసుకెళ్ళి పడేసిన తర్వాత సెకండ్ రౌండ్ వెళ్ళాలి. అండ్ ఇంకా నాకు కుకింగ్ ఇవంతా కూడా అసలు అవ్వలే అనమాట. ఆ రోజు మేము ఫుడ్ కూడా వదిలేసాము, ఇంకా కుకింగ్ సెక్షన్కి వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ వంట చేయడానికి వెళ్తే నేను రాజ్కి హెల్ప్ చేయడానికి ఉండదు, తను ఒక్కడే చేసుకోలేడు. సో మేమైతే వంట సెక్షన్కి వెళ్ళలే అనమాట. నేను మధ్య మధ్యలో కొంచెం వర్క్ చూసుకుంటూ నేను రాజ్కి అయితే ఫుల్ హెల్ప్ చేశాను. ఆ రోజు పడేయడానికి మేము మెయిన్ టాస్క్ పెట్టుకున్నాము. అండ్ తర్వాత వచ్చేసి నివిన్ పిక్ చేసుకోవాలి టైంకి వెళ్ళి, మళ్ళీ అదొకటి ఉందన్నమాట. సో అందుకే తొందరగా చేసేసుకుందామని చెప్పేసి ఇంకా మేము ఫుడ్ గురించి అయితే దృష్టిలో పెట్టుకోలేదు, ముందు పని అయిపోవాలని చెప్పేసి అనుకున్నాము. ఈ లోపు వచ్చేసి రాజ్ కార్ అది తీసుకొచ్చి ఇంటి ముందు పెడతా అన్నాడు. ఈ లోపు నేను ఇవన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నాను అనమాట, ఎంతో కొంత టైం సేవ్ అవుతుందని చెప్పేసి. మనకి ఇక్కడ మెయిన్ జర్మనీలో పని చేసుకోవాలన్నా సరే మనకి టిప్స్ పైన ఉంటుంది అనమాట. మనకి పని కూడా పరిగెట్టుకుంటూ చేసుకోవాల్సి పడుతుంది, టైంతో చూసుకొని ఒక పక్క నుంచి వర్క్ చేసుకుంటూ ఒక పక్క నుంచి మళ్ళీ నివిన్ పిక్ చేసుకోవాలనే టెన్షన్ ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే మనకి థర్డ్ పర్సన్ ఎవ్వరు ఉండరు ఇక్కడ, మనకి పిల్లల్ని చూసుకోవడానికి కానీ మనం చేసుకోవడానికి పనులు, లేకపోతే ఇంట్లో వండి పెట్టడం, ఇలా ఎవ్వరు థర్డ్ పర్సన్ ఉండరు. మేము ఈరోజు పని చేసుకోవాలంటే రాజ్ ఆఫీస్ మానేయాలి అండ్ నేను ఇంట్లో వంట మానేయాలి, అప్పుడే అవుతుంది అనమాట. ఐ మీన్ ఏదైనా సరే ఇద్దరం ఏదో ఒకటి వదిలేసుకుంటేనే మాకు ఇంట్లో పని అవుతుంది, లేకపోతే పని అనేది అవ్వదు అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ వరకు నివిన్ పిక్ చేసుకునేంత వరకు మేమైతే ఏం తినకుండా చేయాల్సి వచ్చింది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి, బట్ అయినా సరే లంచ్ ఇవన్నీ అవ్వదు కదా మనకి ఇంకా. సో ఇవన్నీ ఆపుకుంటేనే మాకు ఈ పని అయిందనమాట. అలానే వై నాట్ వీకెండ్స్ అంటే సండే అయితే అసలు మనం ఇలాంటి పనులు చేయకూడదు. అండ్ సాటర్డే వచ్చేసి ఓన్లీ ఒక రోజే మనకి ఏదైనా గ్రాసరీ తెచ్చుకోవాలన్నా, బయట అపాయింట్మెంట్స్ ఉన్నా, అండ్ నివిన్ ఎక్కడికి తీసుకెళ్లాలన్నా మనం కొంచెం
కూర్చొని రిలాక్స్ ఏదైనా మంచిగా వండుకొని తినాలన్నా ఓన్లీ సాటర్డే అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ సండే వచ్చేసి ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అనమాట. మెయిన్ అదొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ జర్మనీలో అదనమాట. సో అలా ఉంటుంది మా సిచ్యువేషన్ జర్మనీలో. బట్ అయినా తప్పదు, మనం ఇక్కడుండి చేసుకోవాలి కాబట్టి. సో ఇలాంటి చిన్న చిన్న కష్టాలు తప్పదనమాట. సో ఇలా నీట్గా హోమ్ పెట్టుకుంటే మాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. రేపు పొద్దున కొన్ని థింగ్స్ ఏమైనా వచ్చి పెట్టుకోవాలన్న స్టోర్ రూమ్లో మనకి ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట. అండ్ ఎన్ని ఇయర్స్ మనం ఇలా పైలప్ చేసుకుంటూ ఉంటే థింగ్స్ చాలా మెస్సీగా అయిపోతాయి కదా. సో అది ఎప్పుడన్నా సరే ఇలా టైం తీసుకుని క్లీన్ చేసుకుంటేనే పని అనేది అయిపోతుంది. ఫైనల్గా వర్క్ స్టాఫ్కి అయితే వచ్చేసామన్నమాట. జర్మనీలో మనకి ఇది వర్క్ స్టాఫ్ అంటారు. అంటే మొత్తం అన్ని థింగ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ రీసైక్లింగ్, గ్లాస్ బాటిల్స్, లేకపోతే మెటల్ టిన్స్, లేకపోతే ఇలా వాషింగ్ మిషన్స్ పాడైపోయినవి, ఇలా మేము ఇప్పుడు తెచ్చాం కదా టీవీ, లేకపోతే పాత సామాన్లు, పేపర్, ప్లాస్టిక్, ఇంకా అన్ని వైడ్ వెరైటీస్ అన్నీ కూడా మనకి ఏం చేస్తారంటే వీళ్ళు రీసైకిల్ చేస్తారనమాట. ఇది ఒక రీసైక్లింగ్ సెంటర్ లాగా అనమాట. ప్రతి సిటీకి కంపల్సరీ ఒక వర్క్ స్టాఫ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం పాడేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మనం పే చేసేది మోస్ట్లీ మనకి రెస్ట్ మ్యూల్క్ అనమాట. రెస్ట్ మ్యూల్ అంటే మొత్తం అన్ని కలిపేసి ఉంటాయి, సెపరేట్ చేయలేము, అలాంటిదంతా కూడా మనం పే చేయాల్సి పడుతుంది. సో మేము కొన్ని చేస్తాం అలాగా. అది మినిమం పే చేయాల్సిందే €3 అనమాట. చెత్త పడేయడానికి కూడా డబ్బులు కట్టాలా అంటే జర్మనీలో అంతే కట్టాల్సి పడుతుంది, మనం తప్పదనమాట. అన్ని సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి ఉంటే ప్రాబ్లం ఉండదు, మనం ఏం డబ్బులు పే చేయక్కర్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం వెళ్ళి పడేయచ్చు. బట్ అన్ని పిచ్చి పిచ్చిగా ఉండి అంతా ఇంకా మనం అది సెపరేట్ చేయలేము అనుకుంటే మాత్రం అది రెస్ట్ మ్యూల్లోకి వెళ్తుంది అనమాట. దానికే మనం పే చేయాల్సి వస్తుంది. ఎంత తక్కువ క్వాంటిటీ పట్టుకెళ్ళినా సరే మినిమం €3 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది మా సిటీలో వచ్చేసి. సో అలా అయితే మేము ఇంకా వర్క్ స్టాఫ్లో ఫస్ట్ రౌండ్ పాడేసాము. అండ్ తర్వాత బట్టలు ఉన్నాయి కదా, అవి అయితే ప్యాక్ చేసి H&Mకి తీసుకొచ్చాము. అండ్ H&Mలో కూడా మనకి రీసైక్లింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఓల్డ్ క్లోత్స్ ఏమైనా పర్లేదు, ఓన్లీ H&M బట్టలనే కాదు, మనం యూజ్ చేసినవి ఏ క్లోత్స్ అయినా, సాక్స్ కానీ ఏదైనా సరే, ఇంకా అన్నెసరీ థింగ్స్ ఏమన్నా ఉంటే చూసారు కదా, అవి తీసుకొచ్చి మనం ఇలా బిన్లో వేసేయచ్చు అనమాట. ఏ H&Mలో అయినా సరే ఆ ప్రోగ్రామ్ అవైలబుల్ ఉంటుంది. సో వేసేయచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఒక కవర్ బట్టలు పట్టుకెళ్తే మనకి 15% గుడ్ షైన్ వస్తుంది అనమాట. కూపన్ అంటారు కదా, అది 15% వస్తుంది. బట్ మేము ఇలాగా అంత టైం కూడా లేదు కదా మాకు, ఓన్లీ మాకు జస్ట్ పడేద్దాము అన్న టాస్క్లోనే ఉన్నాం మేము. సో మేమైతే ఏమి కవర్స్ అయ్యి పట్టుకెళ్ళలేదు, జస్ట్ మేము వెళ్ళి వేసేసాము. సో మాకు ఒక 15% కూపన్ ఒక 2 ఇచ్చారనమాట. బట్ మామూలుగా అయితే మేము అది కవర్స్లో ప్యాక్ చేసి పట్టుకెళ్తే, కొంచెం ఎక్కువ కవర్స్ చేస్తే మాకు ఈజీగా ఒక 8-9 కవర్లు అయితే మీరు చూసినట్టయితే పెద్ద అట్టపెట్టితో పట్టుకెళ్ళాము మేము బట్టలు. అండ్ ఎక్స్ట్రా ఇంకో కవర్ కూడా పట్టుకెళ్ళాము. సో చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో మీకు అంత టైం లేదు కాబట్టి మేము జస్ట్ వేసేసాము. అండ్ ఇప్పుడు టీవీ టైం అనమాట. ఒక రౌండ్ అయిపోయింది కదా, మొత్తం అంతా వ్యాక్యూమ్ క్లీనర్ ఇవన్నీ కూడా పాడేసాము మేము, పాతవన్నీ కూడా, బట్టలు ఇవన్నీ కూడా. సో దీని తర్వాత ఇంకా టీవీ తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టీవీ చూడడానికి మనకి ఎక్కడ డ్యామేజ్ కనిపించదు అనమాట. ఇప్పుడు మేము కార్లో పెట్టేటప్పుడు కూడా మా నైబర్ చూసి హెల్ప్ చేయాలా, షిఫ్టింగ్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగాడు అనమాట. లేదు పడేయడానికి వెళ్తున్నామంటే తను కూడా షాక్ అయ్యాడు. ఎక్కడేమైంది, టీవీ అంతా బాగానే ఉంది కదా, కొత్తగా ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి తను చాలా చెక్ చేశాడు. బట్ చెప్పాము చిన్న తంబ్ మనకి ఇలా పెట్టినా సరే సోనీ డిస్ప్లే పైన అది పోయినట్టే అనమాట. సో ఆ తంబ్ది పెట్టానంటే అప్పుడు తనకి అర్థమైంది అనమాట. సో చాలా నవ్వుకున్నాం మేము. సో అది కూడా తీసుకొచ్చామన్నమాట. టీవీ కూడా ఇక్కడ అప్లయన్సెస్ అవన్నీ, కేబుల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సెపరేట్ ఉంటాయి అనమాట. సో అలా పెట్టాలి. ఇదైతే మేము టీవీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాము, ఎవరైతే అక్కడ ఉంటారనమాట స్టాఫ్. సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు, మనం పైకి వరకు పట్టుకెళ్ళి పడేయక్కర్లేదు. సో ఆ ప్యాకేజింగ్ అదంతా ఉంటుంది కదా, సో అవన్నీ కూడా రాజు ముందుగా పడేస్తున్నాడు అనమాట. సో మీరు చూసినట్టయితే టీవీ కొత్తగానే ఉంటుంది, ఏం పోదనమాట. అసలు చిన్న తంబు వేసాడు అంతే, ఫింగర్ తనకి తెలియక. అప్పటికే మేము చెప్పాము నువ్వు అక్కడ థంబ్స్ అవి వేయకూడదు, స్క్రీన్ పైన అసలు పట్టుకోవద్దు డిస్ప్లే పైన అని చెప్పేసి. ఇంకా కవర్ కూడా తీయాలి.
యా చూసారు కదా ఫైనల్గా ఇంకా మొత్తం ఆల్మోస్ట్ పని అయితే అయిపోయినట్టే అనమాట. ఆ రోజు ఇంకా చాలా వరకు అన్నీ పాడేసాము. మెయిన్ టీవీ కూడా పాడేయగలమా లేదా అని చెప్పేసి టాస్క్ అనుకున్నాం అనమాట. ఎందుకంటే నీవీకి టైం అయిపోతుంది అప్పటికే పికప్ టైమ్. సో అయినా సరే కొంచెం ఫాస్ట్గా వచ్చి టీవీ కూడా పాడేసాము. టైంకి అన్నీ అయిపోయినాయి అనమాట కరెక్ట్గా. సో యా ఇలా జరిగిందనమాట మా క్లీనింగ్ అంతా ఈరోజు. బట్ టీవీ పాడేస్తుంటే కొంచెం బాధగా అనిపించింది. మంచి టీవీ కదా, ఫస్ట్ టైం కొనుక్కున్నాము. బట్ అయినా సరే ఇట్స్ ఓకే. ఇప్పుడైతే మాకు టీవీ ఇంకా మేము తీసుకోలేదు కొత్త ఇంట్లో, అండ్ ప్రస్తుతానికైతే తీసుకోకూడదని చెప్పి మాకు ప్లాన్ అనమాట. మేమిద్దరం అంతగా చూడము, అండ్ నివికి కూడా స్క్రీన్ టైం ఇంకా అంత చూడదు. నివి లేచున్నప్పుడు అంత అలవాటు చేయలేదు. సో ప్రస్తుతానికైతే మాకు టీవీ ప్రోగ్రామ్ ఇంట్లో పెట్టుకోలే అనమాట, అంత అవసరం లేదని చెప్పేసి. సో యా ఇప్పుడైతే ఇంకా మళ్ళీ అగైన్ కార్లో అంతా చెత్త వేసుకుని పట్టుకెళ్ళాం కదా అట్టపెట్లు ఇవన్నీ కూడా. సో అది మళ్ళీ వ్యాక్యూమ్ చేస్తున్నాడు అనమాట. మొత్తం అంతా కూడా మళ్ళీ స్మెల్ అదంతా ఉండిపోతుందని చెప్పేసి అవంతా కూడా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ వ్యాక్యూమ్ చేస్తున్నాం అనమాట కొద్దిగా పైన, సో దట్ మళ్ళీ కొంచెం సెట్ అవుతుంది అంతా అని చెప్పి. మళ్ళీ మేడం కానీ పిక్ చేసుకోవాలి కదా, ఇప్పుడు వెంటనే వెళ్ళి టైం కూడా లేదు. సో అందుకని చెప్పి తొందరగా వ్యాక్యూమ్ చేసేస్తున్నాం అనమాట. యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలానే మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వకపోతుంటే ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు రెగ్యులర్గా క్విక్ అప్డేట్స్ అన్నీ కూడా చూడొచ్చు, మా గెట్ రెడీ వీడియోలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.